పరిశుద్ధ భేదం లేనివాడు. అనేకులు అంటే వారు ఒక విధానం పెట్టుకుని ఏర్పాట్లు చేస్తుంటారు. పరిశుద్ధాత్మదేవుడు మనకు కరుణించే అనేది ఏంటంటే మిమ్ములను అంటే ప్రతి మనిషి ఎవరైతే ప్రభుత్వం చూస్తున్నారో వారిని ఆయన ఏర్పరచుకునేవాడు. పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో ఆయన మాట మీద లక్ష్యం ఇచ్చని బహుగా తాను ఫలించడం కోసం ఏర్పరచుకున్నాం. నా నామన తండ్రి మీరు ఏమడుగుతారో అది మీకు ఇచ్చిందన్న, అది ఇచ్చడం కోసం అన్నాడు. ఆయన ఇచ్చేవాడు, ఆయన దీవించేవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన కృపల సన్నిధి చూస్తున్నప్పుడు వాక్యమైన దేవుడితో మనం కలిగి ఉండాలి. సకన్యంలో ఆధార కొనుకోతో సీయుని నివాస కొండలో ప్రవేశించిన వెళ్ళారు. దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది, దేవుని మాట ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాగ్దానం ఈ సమయం వింటున్న వాళ్ళారా, దేవుడు భయపడకము నేను నీకు తోడే ఉన్నానన్న మాట ఆనాడు సెలవిచ్చి ఈనాడు నీతో నాతో ఇతరులకు భయపడకము నేను నీకు వేరుపరుచుకుని ఉన్నాను, తోడే ఉన్నాను చెప్పుతూ నీవు నా నామను బట్టి తండ్రిని ఏమడిగినా నీకు అది ఇచ్చిందని చెప్తున్నాడు. ఈ మాట మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే క్రీస్తు యేసు నామను అడుగుట కోసం, క్రీస్తు యేసు నామ మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మహాకృప అంటే యేసు క్రీస్తు నామలో సృష్టికర్తన దేవుని అడుక్కోవటం కోసం దేవునితో మన కలిసిన విషయం నిరుపేదలమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఇంకా అనేక విషయాలలో రకరకాల విధానాలు మనం చూస్తుంటాం. ఏమి చూసినా ఏ విషయం చేసినా దేవుని యొక్క ఏర్పాటును అంటే దేవుడు మన ఎందుకు మహాకృపను బట్టి మనమున్న శిఖరులు తన ఆశ్చర్య వెలుగు నడిపించిన దేవుడు గనక ఆయన మనం ఏర్పరచడం, ఆయన మన తోడే ఉండేవాడు.